बृहस्पति प्रदोतास्तानामुञ्चन्त्वगुंहसः लक्ष्मीपदस्ते ग्रीं स्मरामि यस्य वो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गला देवाभ्यां नमः अक्षतలు పట్టుకోండి సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః ఇది నమస్కారం చేసుకోండి ఇది నమస్కారం గురియా అక్షతల వాసన చూసి వీటి పక్కన ఎవరి మీద పడకుండా వేసండి ఓం ఉత్తిష్ఠత వద్విషాజాయ దేవ భార్గదేశం వేదసం బ్రహ్మకర్మసమారభే ఓం భూ ఓం భవః ఓం శుభః కనక వస్తు వాహనాః సంబంధిత రండి ఓం అసునే పునః ప్రాణమిహి ఓం విఘ్నాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం ఆయన వెయ్యనివ్వాలండి మీరు పట్టేసుకుంటే జస్ట్ చెయ్యండి అలాగే మీరు కూడా వేసుకోండి మీరు కూడా వేయండి ఓం శ్రీ మహాగణ ఓం స్కందపూర్వజాయ నమః ఓం భక్తిముక్తిప్రదాయకాయ నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః నానావిధ పరిమళద్రవ్యమంత్రపుష్పైః పూజయామి అగృతదేవానాం ధూపోయం ప్రదృక్షితాం ధూమాఘ్రాపయామి తాంబూలం సమర్పయామి మళ్ళా నీరాజనం సమర్పయామి గోవింద నమస్కారం చేసుకోండి కడగొట్టుకోండి నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ అనయా ధ్యానావాహనాది షోడశోపచార భగవంతర్వాత్మిక శ్రీ మహాగణాధిపతిప్రీతః సుప్రసన్నో వరదో భోజోత్తర శుభకర్మణి అవిఘ్నమస్తు శతమానం భవర్షదాయుః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి కొంచెం ముందు జరగండి కరోతి బ్రాహ్మణస్థకూరాజం పారయామసి దీర్ఘశవర్ధతే సలక్షణం కుంభం నిక్షిప్యామి ఓం బుధగ్రహమావాహయామి అపగ్రం పెట్టండి స్థాపయామి పూజయామి పూజయామి అని పెట్టండి నిర్దుర్హణ అవధేత్ అని పెట్టండి ఓం కద్రుద్రాయ ప్రజేతసే మేషుష్టమాయ భోజమడంతకం హృదే రుద్రం శ్రీలక్ష్మీ వెంకటేశ్వరం పూజాం సమర్పయామి సత్యనారాయణ స్వామి ప్రథమ ఉందండి నమ్మకం తెలుసా చూపెట్ట కాదు నమస్కారం చేసుకోండి శ్రీమదాద్యాది మహాలక్ష్మీ శ్రీ వీర వెంకటేశ్వర స్వామి దేవత శ్రీమదాద్యాది మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః అసునేతే పునరస్మదక్ష పునః ప్రాణమిహినాధే భాగం కొంచెం మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమవ ప్రణనమిధాస్తరోక్వైదే శ్రీమదాష్టాపన ముహూర్తః శుభముహూర్తో అస్తు బ్రహ్మోద్భవస్వరం అస్యమానస్య గోత్రోద్భవస్య పత్సరగోత్రోద్భవస్య వేసండి పైన వేసండి నీడు చల్లండి కొంచెం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి ఆపోహిష్ఠామయో భవః చెప్పేదాకా చల్లండి తాన ఊర్జేన సాధన మహేరణ యక్షదే యోగశ్వతమూర్తిభాజ దేహనః హృదయనాది పరిమళద్రవ్యాన్ని సమర్పయామి గంధద్వారాంధ్రాధచాంతుష్టాగ్రేష్ణేశ్వరేగం సర్వభూతానాం దివ్యశ్రీ చందనం సమర్పయామి పూజయామి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిష్ణువేస్తుండండి ఓం గోవిందాయ నమః విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః త్రిధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః వాసుదేవాయ నమః శంకరశూన్యాయ నమః రుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః దోక్షనాథంభాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ హరే శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః నానావిధ పరిమళ ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే ఓం సరస్వామి జయేశ్వరాయ నమః ఓం కుమారాగ్రదేవ్యాయ నమః ఓం త్రిదిగ్విజయాయ నమః హేనావత్యభరాయ నమః ఓం రామాయ నమః ఓం పద్మనాభాయ నమః సదావచిత్రవైకుంఠవరస్పత్యుద్ధవైర్గవీర్గానాగంధస్విదః ఆగ్రే సర్వదేవానాం ధూయం ప్రతిరుఖ్యాం ధూమాఘ్రాపయామి మధ్యే మధ్యే అమృతపానం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శ్రీయకాంతాయ కళ్యాణనిధయేర్ఘినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ వెంకటరమణ గోవింద
గోవింద దాని నష్కింది ప్రదక్షిణ పదే పదే పాపో హంబావ కర్మ హంబావాత్మభవ రాహిమాంగ్రి వ్యాధి పూజాన్ సమర్పయామి సర్వోపచార పూజాన్ సమర్పయామి. తప్పకుండా పట్టుకోండి. ఈ నమస్కారం మనం చేసుకునే ఒక క్రమంలో సూత మహర్షి ఒక మహానుభావుడు ఆ యజ్ఞ సూత మహర్షిని అడుగగా, అయ్యా మహర్షులారా, మునిశ్రేష్ఠులారా, మీరంతా కూడా ఒక మంచి లోకోద్ధరణిగా మంచి ప్రశ్న ఇది. ఇదే ప్రశ్నని ఒకనాడు నారద మహర్షి విష్ణుమూర్తిని వైకుంఠంలో అడగడం జరిగింది. నారదుడు త్రిలోక సంచారి, ముల్లోకాలంటే భూలోకనాథం నారాయణ శ్రీమన్నారాయణ, నేను త్రిలోక సంచారి అయి భూలోకంలో దర్శించి వస్తున్నాను. భూలోకంలో మానవులంతా కూడా అనేక పాపపుణ్యాలను చేస్తూ అనేక యోలందు పుట్టుచు మరలా వారు మరణిస్తూ అనేక కర్మలను అనుభవిస్తున్నారయ్యా. వారికి మోక్షాన్ని సులువుగా పొందడం మార్గం ఏదైనా ఉందా అని వారు విష్ణుమూర్తిని ప్రశ్నించగా, నారద మహర్షి లోకోద్ధరణిగా ఈ ప్రశ్న చాలా ఉత్తమమైనటువంటిది. దీనికి సులువైనటువంటి మార్గం ఒకటి ఉన్నదయ్యా. భూలోకమున శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము అత్యంత పుణ్యప్రదమైనటువంటిది. ఆ వ్రతము చేయడం చేత పిల్లలు లేనటువంటి వారి లేని వారికి సంతానం కలుగుతుంది. ఆర్థికంగా ఉన్నటువంటి వారికి ఆర్థికమైనటువంటి లాభాలు చేకూరుతాయి. మనస్సులో ఏదైనా కోరికతో చేసుకుంటే కనుక ఆ వ్రతం చాలా విశేషంగా ఫలిస్తుందయ్యా. అలాగే మోక్షాన్ని కోరుకునే వారికి కూడా మోక్షాన్ని ఇస్తుంది ఆ వ్రతము. అత్యంత దుర్లభమైనటువంటిది ఆ వ్రతము. ఆ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి నారాయణ అని ఆ నారద మహర్షి ప్రశ్నించగా, ఆ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని ప్రశ్నించగా, కార్తీక మాసం ముందు కానీ, మార్గశిర మాసం ముందు కానీ, మాఘమాసం ముందు కానీ విశేషంగా చేయడం విశేషం. అదేవిధంగా ప్రతి ఏకాదశికి లేదా పౌర్ణమికి, సంక్రమణానికి చేయడం కూడా అత్యంత విశేషం. అదేవిధంగా అయినాలు మారే సమయంలో, ఏదైనా పుట్టినరోజుల సమయంలో, వివాహం చేసుకున్నటువంటి సమయంలో, ఏదైనా పర్వదినాలలో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవడం చాలా విశేషం. నదీ తీరాలలో కానీ, పర్వత అరణ్య సముదాయాల్లో కానీ, లేదా ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో కానీ, స్వగృహంలో కానీ చేసుకోవడం చాలా విశేషం నారద మహర్షి. అదేవిధంగా ఈ వ్రతాన్ని ముఖ్యంగా ముందుగా వినాయక పూజ, విఘ్నేశ్వర పూజ చేసి వినాయక ప్రార్థన చేసిన తర్వాత నవగ్రహాలని, పంచలోక పాలకులని, అదేవిధంగా అష్టదిక్పాలకులను అందరినీ కూడా ఆవాహన చేసి కలశమాత్రము బంగారంతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ, ఇత్తడితో కానీ చేసినటువంటి సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రతిమని పంచామృతాలతోటి శోధించి, అటు తర్వాత ప్రాణ ప్రతిష్టాపన చేసి ఆ కలశం మీద సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రార్థన చేసి షోడశోపచార పూజ చేసిన తర్వాత గోధుమ నూక, ఆవు పాలు, అదేవిధంగా పంచదార బెల్లంతో చేసినటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని స్వామికి నివేదించి స్వామివారి యొక్క వ్రత కథలన్నింటినీ కూడా విని ఆ అక్షతల శిరస్సు మీద వేసుకునడం వలన సత్యనారాయణ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం కలిగి అంతిమ మోక్షం పొందుతారయ్యా అని ఆ యొక్క వ్రత విధానాన్ని ఎప్పుడు చేసుకోవాలో వ్రత విధానాన్ని అంతటినీ కూడా నారద మహర్షికి ఆ విష్ణుమూర్తి చెప్పగా, నారద మహర్షి దగ్గర ఈయన తెలుసుకొని ఈ విషయాన్ని మీ అందరికీ చెప్తున్నాను మహర్షులందరికీ కూడా సూత మహర్షి చెప్పడం జరిగింది. ప్రథమోధ్యాయ సమాప్త. కొట్టండి, అక్షరాలు వేసేయండి. శ్రీమద్ రమణ గోవింద గోవింద. అలా పెట్టేసేయండి. మళ్ళా కొబ్బరికాయ తీసుకోండి. ద్వితీయోధ్యాయ ప్రారంభ. వస్తుంది రాయి కింద పెట్టండి, రాయితో అయ్యా సుతా మహర్షులంతా మన అడుగుతున్నారు. సుతా మహానుభావ, ఈ వ్రతాన్ని ఇంతమంది ఎవరైనా చేసుకున్నారని అడుగ్గా ఆ సుత మహర్షి చెప్తున్నారు. ఏమని? పూర్వము కాశీపట్టణం ఒక పట్టణంలో ఒక వేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేద బ్రాహ్మణుడు రోజు కూడా యాయవారం చేస్తూ, యాయవారం అంటే వీధిలో భిక్షాటన చేయడం, యాయవారం చేస్తూ అడుక్కుంటూ వచ్చినటువంటి దాంతోటే తిండి సమకూర్చుకొని ఆ యొక్క బాధను అనుభవిస్తుండేవాడు. ఆ వేద బ్రాహ్మణుడి మీద ఒకనాడు సత్యదేవుడికి ఒక అనుగ్రహం కలిగి వారు ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చి, నాయన ఎందుకు ఈ బాధలు పడుతున్నావు, నీ కర్మానుసారంగా బాధపడుతున్నావు కనుక దీనిని పోయే ఒక మార్గం చెబుతాను అని సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత విధానాన్నంతటినీ కూడా చెప్పి ఆయన మాయమైపోయినారట. అటు తర్వాత వేద బ్రాహ్మణుడు మరునాడు ఆ రోజు రాత్రి నిద్రపోతూ
రేపు వచ్చినటువంటి ధనంతో, రేపు వచ్చినటువంటి సామానుతోటి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకుంటానని అనుకుని మరునాడు నిద్రలేచి స్నానాధికారులు ముగించుకొని యాయవారంకి వెళ్ళగా ఆ రోజు కన్నా వచ్చేటటువంటి ధనం కన్నా ఆ రోజు ఇంకా ఎక్కువ ధనం వచ్చింది. దానితోటి బంధుమిత్రుల్ని క్లుప్తంగా పిలుచుకొని అటు తర్వాత స్వామివారికి వ్రత విధానం అంతా కూడా విధి విధానముగా ఆ వ్రతాన్ని స్వామికి చేసుకున్నాడు. కొన్నాటికి అత్యంత విశేషంగా ధనాన్ని ఆర్జించి ధర్మ సంస్థాపనతోటి విశేషంగా ఆ యొక్క బ్రాహ్మణుడు ప్రతి మాఘమాసమందు ప్రతి ఏకాదశి నాడు కూడా వ్రతాన్ని చేసుకుంటూ చాలా అర్థం పొందాడు. ఒకనాడు అదే వీధిలో ఉండేటటువంటి కట్టెలు ముక్కునేటువంటి ఒక బీద కట్టెలు ముక్కునేవాడు ఆ వ్రతాన్ని ఆ వీధిలో కట్టెలమ్ముతూ ఉండగా ఈ బ్రాహ్మణుడి ఇంట్లో ఏదో పూజ జరుగుతుందని లోపలికి వెళ్ళి కూర్చొని వ్రతాన్నంతటినీ కూడా చూసి అటు తర్వాత ఆ ప్రసాదాన్ని కూడా తీసుకున్న తర్వాత బ్రాహ్మణుడిని అడిగాడు, అయ్యా బ్రాహ్మణోత్తమ, మీరు చదివేటటువంటి ఈ పూజ ఏమిటి, ఈ వ్రతం ఏమిటి, ఎందుకు చేస్తున్నారు అని అడగ్గా అప్పుడు ఆయన చెప్పాడు, ఒకప్పుడు నేను చాలా వేద బ్రాహ్మణుణ్ణి, కానీ ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకోవడం వలన నాకు అత్యంత విశేషంగా ధనం కలిగింది, నా దారిద్ర్యం పోయింది అని చెప్పగా అప్పుడు ఆ కట్టెల ముగ్గురు పేదవాడు కూడా ప్రసాదాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి ఆ ప్రసాదాన్ని తిని రాత్రి నిద్రపోతూ రేపు కట్టెలముగా వచ్చినటువంటి ఆ ధనంతో నేను కూడా ఆ వ్రతాన్ని చేసుకుంటాను అని ఆయన సంకల్పం చేసుకుని అటు తర్వాత మరునాడు లేచి మరలా కట్టెలన్నింటినీ కూడా మోపు చేసుకుని సంతకు తీసుకుని వెళ్ళి అమ్మగా రోజు వచ్చేటటువంటి ధనం కన్నా ఆ రోజు బాగా అమ్ముడయ్యి బాగా ధనం వచ్చి ఆ ధనంతో చక్కగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రత విధి విధానముగా మళ్ళా చేసుకోవడం వలన అంత్యమందు అత్యంత సుఖాలన్నీ కూడా పొంది ఆ బ్రాహ్మణుడు ఆ కట్టెలముకుని వాడు కూడా అంత్యమందు సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆ మోక్షాన్ని పొంది వారి యొక్క అనుగ్రహాన్ని అత్యంత విశేషంగా పొందినారు. ద్వితీయోధ్యాయ సమాప్త. శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. మరణ కొబ్బరికాయ తీసుకోండి, అక్షతలు పట్టుకోండి. అథ తృతీయోధ్యాయ ప్రారంభ. పూర్వకాలమున సత్యవాకు కలిగినటువంటి ఉల్కాముఖుడనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయన ఒకనాడు నదీ తీరమునందు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తూ ఉండగా అక్కడికి ఒక వైశ్యుడు కోమటివాడు వచ్చాడు. వచ్చి, రాజా, మీరు చేస్తున్నటువంటి ఈ వ్రతం ఏమిటి, ఎందుకు చేస్తున్నారు అని అడగ్గా అప్పుడు ఆ యొక్క మహారాజు చెప్పినారు, ఏమని, అయ్యా నేను మహారాజుని, నాకు ధనం ఉన్నది, రాజ్యం ఉన్నది, సుఖ సంతోషాలన్నీ ఉన్నాయి, కానీ నాకు సంతానం అయితే లేదు. ఆ సంతానం కోసమై ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తున్నాను అని చెప్పగా అప్పుడు ఆ యొక్క కోమటివాడు, అయ్యా మహారాజా, నాకు కూడా సంతానము లేదు, అన్నీ ఉన్నాయి కానీ సంతానము లేదు, కనుక నేను కూడా సంతానం కలిగితే ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేసుకుంటానని చెప్పి ఆయన కూడా అనుకుని వ్యాపారానికి వెళ్ళి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని తన భార్య అయినటువంటి లీలావతికి చెప్పాడు. చెప్పగా కొన్నాళ్ళకి కొన్ని మాసాలకి ఆ లీలావతి గర్భం ధరించింది. 9 మాసాలు మోసిన తరువాత ఒక మంచి ఆడపిల్లని కన్నది ఆ లీలావతి. ఆమెకు నామకరణం చేశారు, కళావతి అని నామకరణం చేశారు. చేసిన తరువాత ఆ నామకరణ సమయంలో లీలావతి భార్య భర్తకు గుర్తు చేసింది వైశ్యుడికి, అయ్యా మనకి సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి వారికి వ్రతం చేసుకుందాం అనుకున్నాం కదా అని గుర్తు చేయక, ఇప్పుడు కాదు, బంధుమిత్రులందరినీ కూడా పిలుచుకొని అమ్మాయి యొక్క వివాహ సమయంలో చేసుకుందాము అని దాట వేసేసి వ్యాపారానికి వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళీ వ్యాపారం నుంచి వచ్చేసరికి, కొన్నాళ్ళకి వ్యాపారం నుంచి వచ్చేసరికి అమ్మాయి యుక్త వయసుకు వచ్చింది. యుక్త వయసుకు వచ్చిన అమ్మాయిని చూసి దూతని పంపించి అమ్మాయికి దగ్గరటువంటి వరుణ్ణి తీసుకుని రమ్మని పంపించగా ఆయన ఆ వ్యాపారి కన్నా ఎక్కువ వ్యాపారం చేయగలిగినటువంటి వాడు మంచి అందగాడైనటువంటి వరుణ్ణి తీసుకుని వచ్చాడు. ఆ వరుడితోటి చక్కగా అమ్మాయికి అంగరంగ వైభవంగా వివాహం చేసి అయిన తరువాత ఆ వివాహం అయిన సమయంలో భార్య మళ్ళా గుర్తు చేసింది, అయ్యా మనం ఈ అమ్మాయి వివాహ సమయంలో వ్రతం చేద్దాం అనుకున్నాం కదా, మరి ఇప్పుడు చేద్దామా అని అడుగ్గా అప్పుడు ఆ వైశ్యుడు మంచి అందగాడైనటువంటి వాడు, మంచి స్తోమత కలిగినటువంటి ఆ యొక్క వ్యాపారి తనకి అల్లుడుగా వచ్చినందుకు గర్వము చేత తర్వాత చేద్దామని దాన్ని దాటవేసేసి ఆయన ఆ అల్లుడిని తీసుకొని వ్యాపారానికి వెళ్ళిపోయాడు. వ్యాపారానికి వెళ్ళగా
అక్కడ రత్నసారపురం ఒక పట్టణానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఈ వ్యాపారి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని పెడచెవిన పెట్టి అశ్రద్ధ చేసి వక్ర పెట్టేశారో సత్యనారాయణ స్వామి వారికి ఒక ఆగ్రహం కలిగింది. వారు రత్నసారపురం పట్టణంలో అక్కడ ఓడలు అన్నీ కూడా పెట్టి వారు అక్కడ నిద్రపోతూ ఉండగా ఆ రోజు రాత్రి ఆ రాజ్యం యొక్క ధనాగారంలో దొంగలు పడి, కోశాగారంలో దొంగలు పడి మొత్తం ధనమంతా కూడా వారు దొంగలించి రాజభటులు తరిమేటటువంటి సమయంలో ఆ దొంగలు ఆ ధనం మూటలన్నీ కూడా తీసుకుని వచ్చి ఆ యొక్క వ్యాపారస్తుల దగ్గర పడవేసి వెళ్ళిపోయారు. ఇదంతా కూడా సత్యనారాయణ స్వామి వారి యొక్క మాయ చేత జరిగింది. అప్పుడు ఆ వ్యాపారులే ధనాన్ని దొంగలించారనే ఒక ఉద్దేశంతో వారిని ఎటువంటి విచారణ చేయకుండా వారిని ఖైదు చేశారు ఆ భటులు రాజు కలిసి. అప్పుడు కొన్నాటికి ఈ సత్యనారాయణ స్వామి వారికి వ్రతం చేయకపోవడం వలన ఇక్కడ భార్య పిల్ల కూడా ఆ కళావతి లీలావతి కూడా అత్యంత బాధలు పడుతూ వారి యొక్క ధనానంతటిని కూడా పోగొట్టుకుని వారు బాధలు పడుతూ ఉండగా కొన్నాటికి ఏం జరిగిందంటే ఆ కళావతి ఆ పిల్ల ఒకసారి యాయవారము అంటే తండ్రి నిమిత్తమై యాయవారానికి భిక్షాటనకి వెళ్ళగా ఒకరి ఇంట్లో ఈ వ్రతం జరుగుతున్నది. ఆ వ్రతం జరిగే సమయంలో ఆమె బయటే ఉండి ఆ వ్రతానంతటిని కూడా చూసి కథలన్నీ కూడా విని ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకుని తను కొంచెం వేసుకుని కొంత తరిగి తీసుకెళ్దామని వెళ్ళింది. చాలా ఆలస్యంగా ఇంటికి వెళ్ళినందుకు మందలించింది. ఏమనుకుంటున్నావు, ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది, చాలా ఆలస్యమైంది, ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు, యుక్త వయసులో ఉన్నావు అని అడుగ్గా, లేదమ్మా ఒక వ్రతం జరుగుతున్నది, సత్యదేవుని వ్రతంట జరుగుతున్నది, ప్రసాదం తీసుకొచ్చానని చెప్పి ఆ ప్రసాదం తల్లికి ఇవ్వగా ఆ తల్లి ఆ ప్రసాదాన్ని నోట్లో వేసుకోగానే ఆ సత్యదేవుని మహిమ వల్ల ఆమెకు అంతా గుర్తొచ్చింది. ఓహో, మనం వ్రతం చేసుకుందాం అనుకున్నాము, చేసుకోలేదు, అందుకనే వారికి ఆగ్రహం కలిగిందని జ్ఞప్తికి వచ్చి వెంటనే వ్రతాన్ని ప్రారంభించి మరునాడే వ్రతాన్ని ప్రారంభించి వ్రతాన్ని చేసుకున్నది ఆవిడ. అంతే ఆ సత్యదేవునికి ఆవిడ మీద ఒక జాలి కలిగి వెంటనే ఆ రాజు యొక్క కళలో మీరు బంధించినటువంటి ఆ వైశ్యులు ఆ కోమటి వాటిద్దరు ఎవరో కాదు, నా భక్తులు, వారిని వెంటనే విడిచిపెట్టకపోతే మీ రాజ్యం అంతా కూడా నశిస్తుందని వారు భయపెట్టగా వెంటనే మరునాడు పొద్దున్నే లేచి ఆ వైశ్యులు కోమటి వారిద్దరిని కూడా పిలిచి, ఆ మామని అల్లుడిని కూడా పిలిచి వారిద్దరికి క్షరకర్మాదులన్నీ కూడా చేయించి వారికి క్షమాప్రార్థన చెప్పి వారి ధనం కంటే ఎక్కువ ధనాన్ని వారికి రెట్టింపు ఇచ్చి వారిని సాగనంపారు. వారిని సాగనంపగా వారు వచ్చి మరలా అత్యంత ఆనందంతో ఈ ఒడ్డుకు వచ్చి ధనానంతటి కూడా ఇచ్చుకుని మరలా వ్యాపార ప్రారంభమే వెళ్ళారు. ఆయన చెప్పి వారికి అబద్ధం చెప్పి పంపించేశారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే నిజముకు కాక అని వారిని శపించి వెళ్ళిపోయారు ఆ సన్యాసి. అంతే, ఎప్పుడైతే ఆ ధనాగారంతో ఉన్నటువంటిది లోపలికి మునిగి ఉంటుంది, కానీ వారు ఎప్పుడైతే వారు శపించారో అవన్నీ కూడా ఆకులు తెగులు అయిపోయి ఆ ఓడంతా కూడా తేలిపోయిందట. అప్పుడు చూసుకుని వెళ్ళి చూడగా, ఎందుకు రాయిందని చూడగా మొత్తం అంతా లోపల ఆకులు తెగలు మాత్రమే కనబడ్డాయి. అయ్యో, వచ్చినటువంటి వాడు మహానుభావుడు అని చెప్పి పరిగెట్టుకుని వెళ్ళి వారిని వెతుక్కుని అడవిలో వారిని దర్శనం చేసుకుని, అయ్యా క్షమించండి, మిమ్మల్ని హేళన చేశాము, మమ్మల్ని క్షమించండి, మా ధనానంతటి కూడా మాకు తిరిగి వచ్చేలాగా అనుగ్రహించండి అని ప్రార్థించగా అప్పుడు వారు అంతర్ధానం అయిపోయి వారికి ఆకాశవాణి వినిపించింది. ఏమయ్యా, నువ్వు సత్యనారాయణ స్వామి వారికి వ్రతాన్ని చేస్తానన్నావు, చెయ్యలేదు, అందులోనే ఈ కష్టానికి సంప్రాప్తించింది అని చెప్పగానే వెంటనే వారికి ఆ విషయం జ్ఞప్తికి వచ్చి అపరాధాన్ని స్వామివారికి చెప్పుకొని వెంటనే వారి ఇంటికి వెళ్ళగానే వెంటనే ఆ యొక్క వ్రతాన్ని చేసుకుంటామని చెప్పి వారు అనుకోగానే వెంటనే ఆ యొక్క ధనము ఏదైతే ఉందో అవన్నీ కూడా వారికి మళ్ళా సంప్రాప్తించి వారు వారి యొక్క పట్టణానికి బయలుదేరి కొంత దూరంలో ఉండగా ఇంటికి దూతను పంపించి మీ భర్తలిద్దరూ కూడా వస్తున్నారు అని కబురు పంపించగానే వెంటనే ఆ లీలావతి కళావతి కూడా ఆ సమయంలో వ్రతం చేసుకుంటున్నారట. ఆ వ్రతం చేసుకునే సమయంలో ఏమైంది, ఆ లీలావతి చక్కగా వ్రతమంతా కూడా చేసుకుని కథలు చెప్పుకొని ఆ యొక్క ప్రసాదం తీసుకుని వెళ్ళింది. భర్తను చూసి చాలా రోజులు ఏంటంటే ఒక కంగారులో ఆ చిన్నపిల్ల కళావతి మాత్రం అన్ని పూజంతా అయింది కానీ ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిపోయిందట. ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిపోయిందనే ఉద్దేశంతో ఆ యొక్క సత్యదేవుడు వారి మీద కోపించి ఆ భర్తని అదేవిధంగా అల్లుడిని ఓడని కూడా ముంచివేశాడు. ఎందుకు ఇలా జరిగిందనేటటువంటి ప్రార్థించగా వెంటనే ఆకాశవాణి నుంచి వినిపించింది, అమ్మా కళావతి, నువ్వు పూజ చేసుకున్నావు కానీ ప్రసాదం తీసుకోకుండా వచ్చావు, అందులోనే ఇలా జరిగింది అని చెప్పగానే వెంటనే వెనక్కి వెళ్ళి పునః పూజ చేసుకుని వెంటనే ఆ యొక్క ప్రసాదాన్ని నోట్లో వేసుకోగానే దూత వచ్చి చెప్పారు, ఆయన సురక్షితంగానే ఉన్నారు, బయటికి వచ్చేశారు అని చెప్పగానే పరిగెట్టుకుంటూ వెళ్ళి వెంటనే ఆ యొక్క వైశ్య దంపతులు అలాగే ఆ కోమటి
అల్లుడు కూతురు కూడా అందరూ కలిసి ఆ నదీ తీరంలోనే సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకుని ఇహలోకమందు సుఖాలు అనుభవించి తరువాత సత్యదేవుని యొక్క దివ్య పాదారవింద సన్నిధికి చేరుకున్నారు. శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. ఆయనకి వేట అంటే చాలా ఇష్టం. ఆయన వేటకు వెళ్ళి చాలా మధ్యాహ్నం దాకా బాగా వేటాడిన తర్వాత ఒక దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో ఆయన ఉన్నటువంటి కొంచెం దూరంగా ఒక మర్రి చెట్టు కింద కొంతమంది గోపాలకులంతా కలిసి సత్యదేవుని యొక్క వ్రతాన్ని చేసుకుంటున్నారు. మహారాజు గారు వచ్చారు, వారిని గౌరవించాలనేటువంటి ఒక ఉద్దేశంతో వారు చేసుకున్నటువంటి ఆ వ్రతం యొక్క అక్షతలు అదేవిధంగా ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళగా గోపాలకులు నాకు ఇవ్వడం ఏమిటి, నేను చేసుకుంటున్న ఒక గర్వం చేత ఆయన ప్రసాదాన్ని అక్కడే విస్మరించేసి అక్కడ విడిచిపెట్టి వచ్చేశారట. ఆయన వచ్చేసరికి ఆయన కుమారులందరూ కూడా నశించిపోయినట్టు, వారి రాజ్యం అంతా కూడా పొరల వశమైపోయినట్టు కూడా వారికి ఒక మాయ కమ్మింది. ఇదంతా కూడా ఆ యొక్క వ్రతాన్ని ఆ యొక్క వ్రత ప్రసాదాన్ని నేను విడిచిపెట్టడం వల్ల జరిగిందనే ఉద్దేశంతో వెంటనే పరిగెట్టుకుంటూ మళ్ళా అడవికి వెళ్ళి గోపాలకులందరితో కలిసి ఆ మహారాజు ఆ వ్రతాన్ని ఇక్కడ సత్యదేవుని యొక్క వ్రతాన్ని చేసుకుని అయిన తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకునేలాగా అంతా కూడా సత్యదేవుని యొక్క అనుగ్రహం చేత మొత్తం అంతా కూడా సామాన్యంగా జరిగింది, సామాన్యంగా ఉన్నది. వారి రాజ్యం అంతా కూడా వారి దగ్గరే ఉన్నది. కుమారులంతా కూడా ఆరోగ్యంగానే ఉండడం చూసి మహారాజు వారికి ఆ నమస్కారం చేసుకున్నారట. ఆ విధంగా సత్యదేవుని యొక్క వ్రతాన్ని చేసుకున్నటువంటి వారు ఎంతో మంది ఈ విధంగా లబ్ధి పొంది ఉన్నారు. అంతిమ మోక్షం కూడా పొంది ఉన్నారు. ఈ వ్రతాన్ని ఎవరైతే చేసుకుంటారో వారికి దొంగల భయం కానీ, ఎటువంటి చోర భయం కానీ, అగ్ని భయం కానీ, శత్రు భయం కానీ ఏదే లేకుండా చిరకాలం సమర్పయామం కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ గోవింద విష్ణు శ్రీకృష్ణ బ్రహ్మణే నమో నమః నానావిధ పరిమళ మంత్రపుష్పై పూజయామి ధూమాగ్రహయామి ప్రత్యక్షం దేవాంతరుద్ధాత్మీం దేవసిద్ధాభ్యం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గ దేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పాదో ప్రక్షాళయామి వృద్ధాత్మీం సమర్పయామి. పూగే ఫలైః ఆదిత్యవర్ణం తమస్తు బాల సర్వాణి రూపాణి విజిత్యధీరః నామాని కృత్వా హేవతన యదాస్తే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీ సత్యదేవాయ మంగళం. పూచుకునేడు అండి. లక్ష్మీ వెంకటరమణ గోవింద. అందరూ లేచి నిలబడండి ఒకసారి. నారాయణః పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణః పరః నారాయణ వరాధ్యాదాధ్యానం నారాయణః పరః యచ్చ కించిత్ జగత్సనాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వజంభువం స్థితే జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహద్ సంతతకోశలాభిస్తులం భత్యాగోఢదన్నిభం తద్విప్రాసవి పుణ్యవో జాగృవాన్ సస్త్రంస విష్ణోదేవస్య అనంతభోగోస్తు. అందరూ వచ్చి నమస్కారం చేసుకుని అక్కడ అక్షరాలు అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే.
विष्णवे जिष्णवे शङ्खिने चक्रिणे रुक्मिणी रागिणे जानकी जानकी वल्लभी वल्लभा याचिता यात्मने कंसविध्वंसिने वंशिने ते नमः। कृष्ण गोविन्द हे राम नारायण श्रीपते वासुदेवाजित श्रीनिधे अच्युतानन्द हे माधवादोक्षज द्वारकानायक द्रौपदी रक्षक। राक्षस क्षोभित सीतया शोभितो दण्डकारण्यभू पुण्यता कारण लक्ष्मणेनान्वितो वानरैः सेवितो अगस्त्य सम्पूजितो राघव पातु माम्। द्वेषिः देशिहा कंसहृत् वंशिका वादक पूतना कोपक सूरदा केलनो बालगोपालक पातु मां सर्वदा। विद्युदुद्योतवत् प्रस्फुरत् वाससं प्रावृढं बोधवत् प्रोलसत् विग्रहं वन्यया मालया शोभितोरस्थलं लोहिताङ्घ्रिद्वयं वारिजाक्षं भजे। నేలపై వాలినట్టు నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన పూలవాన కురిసినట్టుగా ఎంతో ఫన్